దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. భారతదేశం ప్రపంచానికి విశ్వగురుగా ఉంది. ఇప్పుడు మరో ఘనత సాధించింది. అత్యధిక యువ జనాభా కలిగింది భారతదేశం. యువతకు ఉండాల్సిన లక్షణాలు, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా యువత ఎట్లా మార్చుతుంది అనేది ఇప్పుడు నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్, సామాజిక విశ్లేషకులు అశోక్ కుమార్ గారి మాటల్లో విందాం. యువత లక్షణాలు, యువతే ఒక లక్షణం. ఎందుకంటే యువత అనేది ఒక లక్షణం. ఆ లక్షణం అనేది కొంతమంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అదేవిధంగా యువతని మనం వాళ్ళ యొక్క వయస్సును మంది నిర్ధారించలేము. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అనే దాని మీద యువత యొక్క ముఖ్యాంశంగా మనం పరిశీలిస్తే, ఈ మధ్యలో మోడీ గారు ఒక విశిష్టమైన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చున్నారు. ఎందుకంటే ఈరోజు యువత అన్నారు కాబట్టి కాంటెంపరీగా దాని మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 10+2, అదేవిధంగా 8+5, అదేవిధంగా డిఫరెంట్ ప్రొవిజన్స్ పెట్టుకోండి. ఈరోజు డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి తీసేసి 8, 9, 10 ఒక విధంగా, 11, 12 ఒక విధంగా, 13, 14, 15 ఒక విధంగా, ఆ విధంగా డిఫరెంట్గా తీసుకొచ్చినాడు. అదేవిధంగా యువత అనేవాళ్ళు ఈజ్ ద నాలెడ్జ్ ఇంబైబర్స్. దే వాంట్ టు టేక్ ద నాలెడ్జ్, దే వాంట్ టు అండర్స్టాండ్ ద సొసైటీ, they want to understand the technology, they want to understand the fundamentals of the society, and they want to understand the fundamentals of the subjects of various streams. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు హిస్టరీ చేసుకున్నది ఒక సబ్జెక్టు, సైన్స్ చేసుకున్నది ఒక సబ్జెక్టు, హోటల్ ఇండస్ట్రీది ఒక సబ్జెక్టు, ఇన్ఫ్రా ఇండస్ట్రీది ఒక సబ్జెక్టు, మెడిసిన్ ఇండస్ట్రీ ఒక సబ్జెక్టు, ఫార్మసీ అనేది ఒక సబ్జెక్టు, బుట్టలు అల్లుకునేది ఒక సబ్జెక్టు, బట్టలు చేసుకునేటోడిది ఒక సబ్జెక్టు. అదేవిధంగా మీరు రైతు అనే పండించేది ప్రొడ్యూసర్స్, ట్రేడర్స్ అండ్ లాజిస్టిక్స్, కన్జ్యూమర్స్ అండ్ ద మూవర్స్. ఇన్ని విధాలుగా మనం చూసుకుంటే, టు క్రియేట్ ద టెక్నాలజీ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఈజ్ ఏ సక్సెషన్ ఆఫ్ ఎనీ యువత చేయాల్సిన బాధ్యత ఇదే. క్రియేట్ ద టెక్నాలజీ, క్రియేట్ ద సబ్జెక్ట్స్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సాటిస్ఫాక్టరీ లెవెల్ టు ఫిట్ ఇన్ టు దర్ పాకెట్. అది మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈ క్రియేట్ ద రిక్వైర్మెంట్స్ అనేది ప్రజలకి తెలియకుండానే ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ మనం చూస్తే టీని తయారు చేసి ఉన్నారు. టీ అనేది ఇండియాలో తెలీదు. టీ తయారు చేస్తున్నారు అన్నప్పుడు యాక్చువల్లీ ఇండియాలో మన హైదరాబాద్లో మనం చూసుకుంటే ఇరానీ టీ అంటారు. టీని వాడు తెచ్చాడా? ఆంగ్లేయులు తీసుకొచ్చారా? ఇరానియన్స్ తీసుకొచ్చినారా? అంటే మనకు అన్నిటికీ మనం వేరేగా ఆలోచించకుండా టీ అనేది భారతదేశంలో ఒక్కొక్క దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి మనకు రాబడింది. అదేవిధంగా ఈరోజు కోవిడ్ మనం తీసుకుంటే, కోవిడ్లో మిథైల్ బ్రోమైడ్ లాంటిది ఉంటాయి. అవి కావాల్సిన పోషకాలన్నీ కాఫీలో ఉన్నాయి. కాఫీని తాగితే కూడా మనకి ఈరోజు కోవిడ్ అనేది కొన్నిసార్లు కట్టడి పెడతారని ఒక న్యూస్ ఐటమ్ రావాల్సి వచ్చింది. కానీ కాఫీని కోవిడ్కి ఏ విధంగా లింక్ చేసినారు అంటే, ఇది ఒక ప్రయోగం మాత్రమే. కాఫీ అనేది మన దగ్గర ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో పొద్దున్న లెగ్గానే కంపల్సరీ తీసుకోవాల్సిన పానీయం. ఈరోజు మనం షుగర్, కాఫీ అండ్ మిల్క్ మనం చూసుకుంటే ముగ్గురిట్లో కూడా చాలా మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. నీ మిల్క్లో కాల్షియం ఉంటుంది. మీరు దాంట్లో కాఫీ గింజల్లో తీసుకున్నప్పుడు దే ఆర్ ద స్టిమ్యులేటర్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా షుగర్ తీసుకుంటే ఎనర్జీ క్రియేట్ అవుద్ది. కానీ ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేసినప్పుడు ఇవన్నీ మనకు తెలియకుండానే తెలుస్తాయి. కానీ ఇవి మన నీడ్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అదేవిధంగా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు, సార్
ఓ 1 అవర్ అయిపోగానే ఒకసారి టీ తాగేసి వద్దాం సార్ అంటారు. అంటే వ్యవహారాలకి టీ తాగుతారా లేదా మైండ్ జనరేట్ చేయడానికి టీ తాగుతారా? మీరు అర్థం చేసుకుంటే ప్రతిదానికి రిక్వైర్మెంట్స్ మనం క్రియేట్ అవుతాయి. అదేవిధంగా కొద్దిమందికి హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఒక సిగరెట్ తాగుతుంటారు. అదేమవుతుంది, వాడి యొక్క మెంటల్ ప్రెషర్ని క్రియేట్ చేసుకోకుండా సబ్మిషన్ని స్టిమ్యులేట్ చేసుకోవడానికి సిగరెట్ తాగుతారా? అది వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని బ్యాడ్ రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాడు, కొన్ని గుడ్ రిక్వైర్మెంట్స్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఈ నార్కోటిక్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మనం చూస్తున్నాము. దాంట్లో చాలా యువత అనేది చాలా పాల్గొంటున్నాయి. అది ఏ విధంగా ఎందుకు క్రియేట్ అయిపోయింది? ద బ్యాడ్ క్రియేటెడ్ డన్ బై ద బిజినెస్ పీపుల్ ఓన్లీ. అంటే బిజినెస్ ఏ విధంగా అంటున్నా అంటే, ఎవరైతే మనీ ట్రాన్సాక్షన్లో తీసుకునేటప్పుడు మనీ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసము ఎక్స్ప్లాయిటర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఎ ఎక్స్ప్లోరేషన్, దే డూయింగ్ ఎక్స్ప్లాయిటింగ్ ద సొసైటీ అండ్ డిస్ట్రక్టింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. కాబట్టి యువత అనేది రెండు చూడాలి, ఒకటి కన్స్ట్రక్టివ్ అండ్ రెండోది డిస్ట్రక్టివ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఆల్సో యూ టెంపరర్లీ గెయిన్, but there will be a permanent loss. For example, if any narcotic trader, drug peddler, or he may do the big business చేసినాక చాలా ఆస్తి సంపాదిస్తాడు, but his son addicted with the same narcotics and he'll die. So how he is going to be satisfy his all wealth? సాటిస్ఫై చేయగలుగుతాడా? కాబట్టి ఈయననే తీసుకునేటప్పుడు ఆ డ్రైవింగ్ చేసేటప్పుడే, ఈ పెడ్లింగ్ చేసేటప్పుడే వాడు కూడా దానికి ఆహుతయ్యే ఛాన్స్ ఉందా లేదా? కాబట్టి మిత్రులారా, నేను ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, వెన్ యూర్ డూయింగ్ ఇన్ అ డిస్ట్రక్టివ్ యూ టెంపరర్లీ గెయిన్ బట్ పర్మనెంట్లీ లూజర్. కాబట్టి దయచేసి ఈ యువత అనేవాళ్ళు ఈ డిస్ట్రక్టివ్ రిక్వైర్మెంట్స్కి వెళ్ళకోకుండా లెట్ గో ఫర్ ద కన్స్ట్రక్టివ్ రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పబ్జీ అనేది ఒకళ్ళు తయారు చేసి ఉన్నారు, దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ఒక క్రియేటర్ ఆదాయం పొందున్నాడు. అదే పబ్జీ తీసుకునేటప్పుడు వేల కోట్ల మ్యాన్ పవర్స్ని మన యువత కోల్పోయింది. దాన్ని దృష్టిలో చూసుకొని మన భారత ప్రధాని గారు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి డిస్ట్రక్టివ్ టువర్డ్స్ ద డిస్ట్రక్టివ్ షుడ్ నాట్ గో, ద కన్స్ట్రక్టివ్ వెళ్ళండి. ఈరోజు మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం చూస్తే, ఈరోజు మా మొబైలే అనుకోండి, ఆ మొబైల్లో కొత్తది ఈరోజు ఒరవడి, ముందు మనకు పేజర్ ఉండింది, ఇంట్లో టెలిఫోన్ ఉండింది, ఈరోజు మొబైల్ ఉంది. మొబైల్ వచ్చినాక ఇమీడియట్గా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. స్మార్ట్ ఫోన్ పోగానే ఈరోజు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కింది. ఈరోజు కెమెరాస్, ఆర్డినరీ కెమెరాస్ పోయినాయి. ఈధర్ ఆర్డినరీలో 18 పిక్సెల్ 19 పిక్సెల్ విత్ ఎంబాడెడ్ మొబైల్ నెంబర్స్ మనకు వచ్చేసినాయి. వెరీ హైలీ ప్రొఫెషనల్ డిఎస్ఎల్ఆర్ వెళ్తున్నారు, లేదు అంటే మొబైల్ పిక్సెల్తో అని తీసుకుంటున్నారు. కాబట్టి ఒక టెక్నాలజీ అనేది చేంజెస్ చాలా అవుతున్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీస్ని మనం వెళ్ళేటప్పుడు నా రిక్వెస్ట్ యువతకి ఏమంటే, ఈ యువత అనేవాళ్ళు ఈ యొక్క ట్రెండ్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ట్రెండ్ని క్యాచ్ చేసుకునేటప్పుడు, సార్ మేము ఊళ్ళో ఉంటున్నామా, లేదా సిటీలో ఉంటున్నామా, లేదా మెట్రో సిటీలో ఉంటున్నామా, లేదా ఓవర్సీస్లో మనం వచ్చి చూసినామా? ఈరోజు చాలామంది, సార్ నేను ఓవర్సీస్లోకి వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ అప్లై చేస్తా అంటారు. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ ఎన్విరాన్మెంట్. నీ ఎన్విరాన్మెంట్లో నీకు ఫస్ట్ ఏం కావాలో మీరు చూసుకోండి. చూసుకున్నాక యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ ఓన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ సాటిస్ఫై చేసినప్పుడు మనకి వెళ్ళొచ్చు. దీంట్లోనే నేను ఒక చిన్న సర్వే చేయడం జరిగింది. ఒక ఊళ్ళో సొసైటీ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ లివింగ్ ఎన్విరాన్మెంట్, ఇది నా యొక్క సోషల్ సెఫాలజీ అనుకోకుండా సోషల్ స్ట్రక్చరింగ్ని మనం వాట్ ఈస్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద నేషన్, అదేవిధంగా ఫ్యాబ్రిక్ ఆఫ్ ద విలేజ్ అనేది మన బాడీలో ఒక సెల్ని మనం తయారు చేసుకుంటే, దానిలో ఒక రుగ్మతలు కానీ మనం విలేజ్లో చూసుకుంటే, ఈరోజు విలేజ్లో ఉన్న యువత ఎంత అవసరాల కోసం, ఆయన ఒక ఎంగేజ్మెంట్ కోసం, నేను ఒక పనిలో నిమగ్నం కావాలనే దానికోసం డైరెక్షన్ లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు డిగ్రీ చేస్తున్నారు, ఉద్యోగం రావటం లేదు, పీజీ చేస్తున్నాడు, ఉద్యోగం రాలేదు, డబుల్ పీజీ చేస్తున్నాడు, ఉద్యోగం రాలేదు, తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మళ్ళీ పేపర్స్ చదువుతున్నాడు, ఉద్యోగం రావటం లేదు. దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇన్ని సంవత్సరాల వరకు
వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళు చేసుకున్నాక ఇవన్నీ డబుల్ పీజీలు, డాక్టరేట్లు, తర్వాత ఈ రిఫ్రెష్ కోర్సెస్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాని తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ, డైరెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఈరోజు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రతిదానికి ఒక వినూత్న వరవడిని తీసుకొచ్చింది. ఆ వినూత్న వరవడిలోనే ఈరోజు డిగ్రీలో జాయిన్ అయితే 3 సంవత్సరాల వరకు ఉద్యోగ ప్రయత్నం చేయడు. 3 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగ అవకాశాలు వాడికి రాదు. కాబట్టి డిగ్రీ వస్తుంది కానీ ఉద్యోగ అవకాశాలు రాదు, ఉద్యోగం వచ్చింది డిగ్రీ రాదు. దానికి ఈ ప్రభుత్వం మీరు 1 సంవత్సరం చేస్తే ఉద్యోగం వస్తే చేరండి, మళ్ళీ వచ్చి 2వ సంవత్సరం చదవండి, ఉద్యోగంలో చేరండి, మళ్ళీ 3వ సంవత్సరం చేరండి, మళ్ళీ ఉద్యోగంలో చేరండి. ఫస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, తర్వాత డిప్లొమా ఇస్తారు, తర్వాత గ్రాడ్యుయేషన్ ఇస్తారు. అది మనకి యువతకి చాలా చాలా ఆధారం ఉంటుంది. అదేవిధంగా ఒక బీపీసీలో ఇంటర్మీడియట్ విద్యార్థి అదే బీపీసీలో డిగ్రీ చేస్తాడు. చేసినాక ఆయనకి ఏమవుతుందో తెలీదు. వాడే నాకు టెక్నాలజీలో మనం చేయాల్సిన జిజ్ఞాస ఉంటుంది, నీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఒక సర్టిఫికేషన్ కోర్స్ మన దగ్గర లేదు. ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి. యువతని మీరు ఏ విధంగా చేస్తున్నారో, నైపుణ్యం చేస్తున్నారో, మీరు ప్రావీణ్యం సంపాదిస్తున్నారో ఆ ప్రావీణ్యం మీరు చూడండి. ఈరోజు ఊహించింది నెక్స్ట్ క్షణంలో మీరు దాన్ని ప్రణాళికాబద్ధం చేసుకోవాలి. ఈరోజు ప్రణాళికాబద్ధం చేసుకుంది రేపొద్దున ప్రయోగం చేయాలి, రేపొద్దున ప్రయోగం చేసింది వ్యాపకంగా మీరు మార్చుకోవాలి. లేకపోతే ఈరోజు ఊహించి రాత్రి పడుకొని రేపు వెళ్తే రేపు వ్యాపారంగా వేరేవాళ్ళని ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రపంచీకరణలో ఇది ఒక పెద్ద సవాలు. ఆ సవాల్ని మనం స్వీకరించుకోవాలి. ఈరోజు భారత ప్రభుత్వం ఈ సవాల్ని స్వీకరించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం క్రియేట్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మనం క్రియేట్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ప్రిపేర్ అవుతున్నాము. వెదర్ ద యూత్ ఈజ్ ఫిట్ ఇన్ టు దట్ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఆ లెవెల్ ప్లాట్ఫామ్ చేయాలంటే ఈరోజు ఈ యువత అనేవాళ్ళు డిగ్రీ చేసినా ఎడ్యుకేషన్ పక్కన చెప్పేసి టుడే నీడ్ ఆఫ్ ద అవర్ ఏం చేయాలి, హౌ యూ వాంట్ టు ఇంప్రూవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు నాకు ఇచ్చిన మైకు ఎక్కడ తయారు చేసిందో నాకు తెలియదు. ఈరోజు మాట్లాడి నా యొక్క కెమెరా తీసుకున్న ఈ యొక్క కెమెరా ఎక్కడ తయారైందో తెలియదు, దానికి కింద ఉన్న స్టాండ్ ఎక్కడ తయారైందో తెలియదు, ఈరోజు వైర్ ఎక్కడ తయారైందో తెలీదు. నాకు తెలిసి మాత్రం ఇది ఇక్కడ నేను చదువుకుంటే మాత్రం ఇది మనది కాదని మాత్రం తెలుస్తుంది. కాబట్టి మనది స్వయం కృషితో, స్వయం ఉపాధిలో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేసి మనం ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మనం ఒక వినూత్నమైన పరిస్థితిని మనం క్రియేట్ చేస్తున్నాం. అది ఎంతవరకు సఫలీకృతం అయినా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈరోజు లక్షల మంది మేధో సంపత్తి వేరే దేశాలకి క్యాపిటల్ ప్రాపర్టీగా క్రియేట్ అవుతుంది. ఈ క్యాపిటల్ ప్రాపర్టీ మనం క్యాపిటలైజ్ చేయొచ్చా? ఈ క్యాపిటల్ మన దగ్గరికి వెళ్తుందా? అంటే నేను ఎవరికి క్రిటిసైజ్ చేస్తాను అనేది భావించొద్దండి. ఈరోజు మన దగ్గర ఓలా ఇండియన్ మేకు, ఊబర్ ఫారిన్ మేకు. ఈరోజు ఎన్ని గేట్వేస్ ఉన్నాయి చూడండి. ఆ గేట్వేస్లో, పేమెంట్ గేట్వేస్లో అన్నీ ఫారిన్ కొలాబరేషన్. ఈరోజు మీరు ఆమ్వే చూడండి. ఆమ్వే వాళ్ళు చెప్పేదంటే ఇది మీరు అడ్వర్టైజ్మెంట్లో చూస్తే ఇది మన దేశం, మనం అందరం అంటారు, కానీ రాయల్టీ మాత్రం మన దేశానికి రావటం లేదు. పని మనం చేస్తున్నాము, బ్రాండింగ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. కేవలం బ్రాండింగ్ మాత్రమే వాళ్ళు చేస్తున్నారు, మొత్తం మనమే నిర్వహిస్తున్నాము, కానీ లేబుల్ మాత్రం వాళ్ళకి వెళ్తుంది. కానీ ఎంత రోజులు ఇట్లా చేస్తారు? కాబట్టి మనంతలో మనం ఈక్విటీ మనం క్రియేట్ చేయలేమా? అదేవిధంగా మనంతలో మనం ఒక వినూత్నంగా మార్కెటింగ్ మనం చేయలేమా? ఈరోజు యూరోపియన్ కంట్రీస్ మీరు చూడండి, ఆల్ యూరోపియన్ కంట్రీస్ మెనీ ఆర్ దెమ్ ఆర్ స్మాలర్ దెన్ అవర్స్ మెనీ ఆఫ్ ద స్టేట్స్. ఈరోజు మన తెలంగాణ వచ్చేటప్పటికి సరే ఈ తెలంగాణ చాలా చిన్నగా అవుతుంది అన్నప్పుడు దాని ఒక ప్రజెంటేషన్ ఇస్తే తెలంగాణ కంటే తక్కువైన జనాభా కలిగిన, అదేవిధంగా వైశాల్యం కలిగిన కంట్రీస్ ఉన్నాయని మనం ఆ రోజు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
కాబట్టి అది సత్యమైనప్పుడు ఈ విధంగా మనం ప్రపంచీకరణలో ప్రపంచ స్థాయిలో మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఈరోజు 150 పైచిలకు చైనా యొక్క ఓన్లీ సాఫ్ట్వేర్స్ని మనం బ్యాన్ చేస్తున్నాము. కాబట్టి చైనా యొక్క సాఫ్ట్వేర్ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ మన యువత చేసిందా? మన మనస్ఫూర్తిగా మనం కృషి చేద్దాం. ఈరోజు మైక్రోసాఫ్ట్ అనుకోండి, విండోస్ అనుకోండి, గూగుల్ అనుకోండి, ద క్యాపిటల్స్ దే ఆర్ నాట్ విత్ భారత్, మన ఇండియాలో లేవు. ఈరోజు వాళ్ళు ఒక ఇండియన్ ఆఫీసర్స్ మన దగ్గర తిరగవచ్చు, కానీ మూలాలు మాత్రం అక్కడే ఉన్నాయి. ద మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా హ్యాజ్ అ వర్క్ టు గెటింగ్ ద వర్క్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3,000 రూపాయలకి 1 అవర్ మ్యాన్ పవర్ క్రియేట్ అవుతే అదే వాళ్ళ దగ్గర 30,000 రూపాయలకి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ 30,000 రూపాయలు క్రియేట్ అనేది 3,000 రూపాయలు తీసుకొని 27,000 రూపాయలు ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా మనము 3,000 రూపాయల ప్రాఫిట్ని 30,000 రూపాయల ప్రాఫిట్గా కన్వర్ట్ చేసుకోగలుగుతున్నామా? ఆ 30,000 ప్రాఫిట్ని వై వీ కుడ్ నాట్ ఏబుల్ టు డూ? దట్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ కన్విక్షన్ బై దిస్ గవర్నమెంట్. అండ్ 100% మన గవర్నమెంట్తోనే మనం ఒక ఏకీకృతం అయిపోయి ఆ గవర్నమెంట్ ఒక విజన్ని మనం క్యాప్చర్ చేస్తూ ఈరోజు ఒక యువత, ఈరోజు టెక్నాలజీ మనం ఏదైతే క్లౌడ్ క్రియేట్ చేస్తున్నాం, టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నాం, గ్యాడ్గెట్స్ తయారు చేస్తున్నాము, అండ్ అదర్ థింగ్ ప్రోడక్ట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ దట్ ద సేమ్ ప్రైస్ మనం క్రియేట్ చేస్తున్నామా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లారిటీ మీకు ఇస్తాను. ఈరోజు ఐకియా వచ్చింది. ఐకియా దగ్గర ఫర్నిచర్ చూడండి, ద వెరీ జైంట్ ఫర్నిచర్ తీసుకెళ్ళినారు. ఆ జైంట్ ఫర్నిచర్ మాటికి జనాలు పొలమని వెళ్ళిపోతే 5 కిలోమీటర్ల లోపల ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్ పర్ డేకి 5 లక్షల రూపాయలు తీసుకొని ఫంక్షన్ హాల్ వాళ్ళు హైర్ తీసుకొని పార్కింగ్ ప్లేస్కు పెట్టుకున్నారు. ఆ పార్కింగ్ ప్లేస్కు పెట్టుకున్న 5 లక్షల రూపాయలని ఇంత పెద్ద ల్యాక్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్లో ఉన్న ఓన్లీ స్మాల్ బిట్ అండ్ పీసెస్ ఆఫ్ ద థింగ్స్ దే కుడ్ ఏబుల్ టు జనరేట్ చేస్తున్నారంటే ఇంటర్నేషనల్లో మనీ ఏ విధంగా వెళ్తుందో మనం చూడండి. ఈరోజు మనకి యువతకి ఒక ఎడ్యుకేషన్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, ఒక థీమ్ పెట్టాలంటే దానికి కావాల్సింది మన ముడి సరుకు అంటే మేధాశక్తి అనుకోండి, రా మెటీరియల్ కానీ మన గవర్నమెంట్ అనేవాళ్ళు మనకి క్రియేట్ చేస్తున్నారా లేదా? ఈరోజు ఒక ప్లాస్టిక్ మగ్గు చైనా నుంచి ఇక్కడ అమ్ముతున్నాడు. లాజిస్టిక్ చూసుకున్నప్పుడు 1 గంట రేటు మనం తక్కువ అమ్ముతున్నాడు. మన ఇండియాలో మనం ఎందుకు తయారు చేసుకున్నాం? మన ఇండస్ట్రీస్ చూస్తుంటే మనకు రా మెటీరియల్ ఎక్కువ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ, మన మ్యాన్ పవర్ అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. అదేవిధంగా మన మెషినరీ అనేది చాలా రూడ్గా ఉంది. అది పర్ అవర్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. ప్రొడక్షన్ చేసినాక కన్జంప్షన్కి పొజిషన్ లేదు. కాబట్టి దీస్ ఆల్ ద థింగ్స్ ఈజ్ మచ్ రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్. ఈక్వల్ యూ హ్యావ్ టు రేస్ టు ద అకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. టుడే ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ గివెన్ ఏ హాలిడే, ట్యాక్స్ హాలిడే ఫర్ ద మేస్. వాట్ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్, డోంట్ గ్రో ఏ మేస్. బట్ ద పీజెంట్స్ ఏమంటున్నారంటే, సార్ మాకు అదే వస్తుంది, అది మిగతా ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు, వేరేది వేసుకున్నా అంటే ఇగ్నోరెన్స్ అనుకోండి, ఏదని అనుకోండి. ఒకవేళ అది గ్రోన్ అయినప్పుడు మనం ఏ విధంగా చేయాలి? అప్పుడు ఈరోజు భారత ప్రభుత్వం ఏమంటుంది, ఈరోజు ఈ కొత్త పాలసీస్ ప్రకారము మీరు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అన్నప్పుడు ఈ ఎస్పెషల్లీ మేజ్ అనేది ఇట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫెర్టిలైజర్స్ ఫర్ ద పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీస్లో ఈరోజు చూసుకుంటే ఈరోజు కూడా 250-300 రూపాయలు దానా అమ్ముతున్నారు. అదే మక్కలు అంటే మేజ్ని మక్కలు అంటారు కదండి, మక్కలు చూసుకునేటప్పుడు ఈరోజు 20 రూపాయలు 10 రూపాయలకి కేజీ అమ్ముతున్నారు. వేర్ ఇట్ ఈస్ గోయింగ్? హౌ దీస్ పర్టికులర్ పీపుల్ కెన్ గ్రాబ్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ? ఈ కోఆపరేటివ్ సెక్టర్లో కానీ మనం ఇండస్ట్రియల్ పాలసీలో మనం చేసుకున్నప్పుడే యువతకి అందరికీ మనకి ఒక ఉపాధి కల్పించినట్టు అవుద్ది. ఈరోజు ఎవరైతే మక్కల్ని పండించే రైతు నేను ఎక్కడ అమ్ముకోవాలంటున్నాడు, నాకు ఉద్యోగం లేదు సార్ అని యువత అనుకుంటున్నారు. మరి యువత ఉద్యోగం చేసుకున్నప్పుడు ఆ మక్కల్ని ఏ విధంగా నేను అబ్జర్వ్ చేయాలా, హౌ వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఇన్ బెటర్ ఫ్యాషన్, వేర్ బై ఎండ్ కన్జ్యూమర్ ఎవడు అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఒక లింకేజ్ డెవలప్ అవుతుంది, ఒక ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది, అండ్ వీ కెన్ ఏబుల్ టు గివ్ ఏ సార్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ ద మెనీ పీపుల్. అట్లాగే గవర్నమెంట్ కూడా ఈరోజు సిఐటిఆర్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనుకోండి, ఎంపవర్మెంట్ బ్యూరోస్ అనుకోండి, ఎన్నో పెడుతున్నాయి. కానీ అది ప్రజల వరకు ఎంతవరకు వెళ్తున్నాయి? అదేవిధంగా
సివియర్గా ఈరోజు మీరుకి వెళ్ళేసరికి కాలేజీలో సార్ ఎంప్లాయ్మెంటు ఇది క్యాంపస్ ఇంటర్వ్యూ క్యాంపస్ సెలక్షన్ అని వెళ్తున్నాయి, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఎంప్లాయ్మెంట్ సెలక్షన్ కోసం ఏవైనా ఈ గవర్నమెంట్ యొక్క పథకాలు వెళ్ళినాయా? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ చేయాలనుకుంటున్నాము. ఈ గ్రూప్లో మాకు 10,000 యూనిట్స్ క్రియేట్ చేయాలా. ఆ 10,000 యూనిట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే ఒక మేజర్ క్రియేట్ అవుతుంది. ఆ 10,000 యూనిట్లు మీరు స్మాల్ లెవెల్లో మీరు ఇచ్చేయగలుగుతారా? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఒక 20-30 పార్ట్స్ ఉన్నాయి, 40 పార్ట్స్ ఉన్నాయి, 50 పార్ట్స్ ఉన్నాయి. ఈరోజు మనం చిన్నగా తీసుకుంటే దాంట్లో సిలికా అంటే నథింగ్ బట్ ఇసుక అనేది మన హైదరాబాద్లోనే కూడా ఒక ఇండస్ట్రీ ఉండింది. ఆ సిలికాన్ హైయెస్ట్ ఎంత మైన్యూట్, ఎంత గ్రెయిన్స్ మైన్యూట్ ఉండేసి యూనిఫామ్ ఉంటుందో దాని మీద సిలికా ప్లేట్ చేసుకుంటే దాని క్వాలిటీ అంత వెళ్ళిపోతుంది. అది మన దగ్గర మనం తయారు చేసినారా? తయారు చేసినప్పుడు ఒక యూనిట్ని మనం తయారు చేసుకున్నప్పుడు ఇంటిగ్రేటెడ్ అని ఒక గవర్నమెంట్ వాళ్ళే దాన్ని తీసుకుంటున్నారా? ఈరోజు ప్రైవేటైజేషన్ అనేది గవర్నమెంట్ ఒకవేళ తీసుకున్నా కూడా ఇంటిగ్రేషన్ అనేది కార్పొరేషన్ కూడా ఒక అటానమస్ బాడీ తీయాల్సిన బాధ్యత ఈరోజు ఉంది గవర్నమెంట్ మీద. ఈరోజు ప్రభుత్వాన్ని మొత్తంగా నేను చేయను, పబ్లిక్ రంగ సంస్థలకేను ప్రైవేట్ రంగ సంస్థలకి మధ్య మార్గంగా ఏదైనా అటానమస్ సంస్థలని తయారు చేస్తుందా? ఈరోజు అటానమస్ సంస్థలు తయారు చేసింది ఏకైక మార్గం అనేది యూనివర్సిటీస్ మాత్రమే. ఆ యూనివర్సిటీని అటానమస్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ తయారు చేసినాక వాళ్ళు బయటకు వచ్చినాక హౌ దే ఆర్ గోయింగ్ టు కన్జ్యూమ్ అనేది తెలియటం లేదు. ఈరోజు గ్రేడింగ్ కానీ అక్రిడేషన్ కానీ ఆ పిఆర్పి కానీ ఇచ్చిన వాళ్ళకి రేటింగ్ తీసుకొని వెళ్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్బీలో ఎవరైతే వాళ్ళకి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టండి సార్, జాయిన్ అవ్వండి, నీకు 5 లక్షల రూపాయలు గ్యారెంటీగా జాబ్ వస్తుంది. ఒకవేళ 40 లక్షల రూపాయలు కట్టలేని ఒక పేద విద్యార్థి కానీ ఉంటే 40 లక్షల రూపాయలు చదవకుండా ఐఏఎస్బీలో ఎంతవరకు జరుగుతుంది? అట్లాంటి వినూత్నంగా కానీ ప్రభుత్వాలు కానీ ఈ యొక్క శక్తిని మనం ఈ యొక్క యువతలో ఉన్న శక్తిని కానీ వాళ్ళ ఒక హిడెన్ ఎజెండాని కానీ వాళ్ళ చిన్న లెవెల్ నుంచి వాళ్ళకు వెలికి తీసుకున్నప్పుడు ఇట్లాంటిది స్కూళ్ళలో కానీ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ సోషల్లో కానీ ఎనీ ప్లేసెస్లో ఎవ్రీ 1 మంత్లీ 2 మంత్స్లో మనకి ఉద్యోగం మేళా అని పెట్టి ఉద్యోగం వద్దండి. ఉద్యోగం అనే దానికి భాష్యం వేరొక రావాలి. ఉద్యోగం అంటే నేను ఒక పని కల్పించుకోవడం ఇదే కావాల్సే దానికి ఉద్యోగం అనేది పురుష లక్షణం. ఉద్యోగం అనేది పనిని మనం కల్పించుకోవడమా, లేదా వేరేవాడు పని కల్పించిన నేను దాంట్లో చేరిపోయి వాళ్ళకి మనం హెల్ప్ చేయడమా? దాన్ని చూస్తే మనకు అసలు ఉద్యోగాన్ని ఎంతమంది క్రియేట్ చేస్తారు, ఉద్యోగ అవకాశాలను ఎంతమంది క్రియేట్ చేస్తారు, ఉద్యోగం చేయడానికి అవసరం ఏముంటుంది, ఉద్యోగం చేస్తే మనకి ప్రొటెక్షన్ రావాలి. ప్రొడక్షన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ ట్యాక్స్ బెనిఫిషరీస్. గవర్నమెంట్కి ట్యాక్స్ రావాలి. ఎప్పుడైతే ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ అనేది సర్ప్లస్ ఉంటుంది. ఈరోజు నేను గవర్నమెంట్ మన పబ్లిక్ నుంచి ట్యాక్స్ పేర్లు మనం జనరేట్ చేయనంత వరకు వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఏ డెవలప్డ్ కంట్రీస్. యాజ్ లాంగ్ as this youth are dependent on the government for making a certain services and privileges and supports. Initial supports is okay. Permanent supports are not correct. ఈ పర్మనెంట్ సపోర్ట్స్ లేకుండా మనం ఏది చేసుకున్నా కూడా దానికి ఒక సార్థకత ఉంటుంది.